హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిలా శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఎర్రపప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని రెండు పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో మైసూర్ పప్పు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఎర్రపప్పు. ఇక్కడ మనం 2 కప్పుల పప్పు తీసుకున్నాము. ముందుగా ఈ పప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ వడబోసుకొని ఇందులోనే 6 కప్పుల వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నానబెట్టిన పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న ఈ పప్పులో కొద్ది కరివేపాకు రెబ్బలు, అలాగే 1 కప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 7 నుంచి 8 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఉడుకుతున్న పప్పు మూత తీసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులోనే చిటికెడు ఇంగువ మరియు 1 టీ స్పూన్ చింతపండు రసం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న ఈ పప్పులో కచ్చాపెచ్చగా దంచుకున్న ఎల్లిపాయ, అలాగే కొత్తిమీర మరియు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తాలింపును ఇందులో వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పప్పు టమాటా రెడీ.